చేపల పెంపకంలో మత్స్యకారులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ మర్రిగడ్డ గ్రామంలో మత్స్య సహకార సంఘం చేపల పెంపకంలో మత్స్యకారులు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ అన్నారు. బుధవారం చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో మత్స్య సహకార సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేపల రొయ్యల పచ్చళ్ల దుకాణాలన్నీ ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మర్రిగడ్డ మత్స్య సహకార సంఘం వారి ఆధ్వర్యంలో చేపల రొయ్యలతోటి పచ్చళ్ళు తయారు చేసి బహిరంగ మార్కెట్లో విక్రయించడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి అనేక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇటీవల జాతీయ మత్స్య పారిశ్రామిక దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు శిక్షణ తరగతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించడం జరిగిందన్నారు. మన ప్రాంతం నుండి ఎక్కువ 42 సొసైటీలు శిక్షణ తరగతులకు ఎంపికైనట్లుగా తెలిపారు. ప్రభుత్వం మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తుందని, దీని ద్వారా మత్స్య సంపాదన పెరగడానికి అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మత్స్య సహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు. మత్స్య పారిశ్రామిక రంగాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం, ఇటీవల ఈ మత్స్య పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి సొసైటీలకు శిక్షణ తరగతులు కూడా జాతీయ స్థాయి మత్స్య పారిశ్రామికకు సంబంధించినటువంటి దినోత్సవం సందర్భంగా స్పెషల్గా వారికి శిక్షణా తరగతులను ప్రారంభం చేసినప్పుడు చంద్రంపేటలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి సుమారు రాష్ట్రంలోనే ఎక్కువగా 42 సంబంధించిన సొసైటీలు ఏ ప్రాంతం నుంచి ఎంపిక కాపాడు. ఈ ప్రాంతంలో ఓవైపు మిడ్ మానేరు, ఓవైపు ఎగువ మానేరు, మరోవైపు మలక్పేట, అనేక గ్రామాల్లో కూడా చెరువులు ఉన్నటువంటి సందర్భంలో ఈ మత్స్య పరిశ్రమను పెంపొందించడానికి, ఈ మత్స్య పరిశ్రమపై ఆధారపడి ముందుకు సాగుతున్న కుటుంబాలకు చేతినివ్వాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకున్నాం. ఆ రోజే మర్రిగడ్డకు సంబంధించినటువంటి మహిళా తల్లులు, ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజ్ మిత్రులు ఆనాడు ఈ పచ్చళ్ళ తయారీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా అక్కడ స్టాల్స్లో ప్రదర్శిస్తూ మేము కూడా ఈ పరిశ్రమలో ముందుకు వెళ్తున్నామని చెప్పినటువంటి మాటతో పాటు ఇక్కడ ఈరోజు వాళ్ళు తయారు చేసినటువంటి పచ్చళ్ళను బహిరంగ మార్కెట్లో అమ్మేటువంటి కార్యక్రమం సంబంధించి షాపు ముందుకు రావడం అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళా ఇందిరా క్రాంతి పథకం కింద మహిళలందరినీ కూడా ఆర్థికంగా ఎదిగే విధంగా, మహిళలు పారిశ్రామిక రంగానికి వచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్ల బడ్జెట్లో పెట్టుకుంటే గత సంవత్సరం 21,000 కోట్ల వరకు కూడా శ్రీనిధుల ద్వారా కానీ, బ్యాంకు లింకేజ్ ద్వారా కానీ కిరాణా దుకాణాలు, హోటల్స్, పచ్చళ్ళకు సంబంధించి ఇలాంటి టెంట్ హౌజులు, ఆర్టికల్ బుక్ షాపులు, ఇతరత్ర సోలార్ పవర్ సంబంధించిన సెంటర్స్ కానీ, బస్సులను కూడా కొనుగోలు చేసి మండలం కూడా ఇచ్చే కార్యక్రమం కానీ, భవిష్యత్తులో ఏ మండలం సమైక్య ముందుకు వస్తే రైస్ మిల్లు కూడా నిర్మాణం చేసడం కోసం అంటే వ్యాపార వర్గాల వైపు కూడా మహిళలను, ఈ ఇందిరా క్రాంతి మహిళలకు సంబంధించినటువంటి వారిని ప్రోత్సహించి ముందుకు తీసుకుపోవాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రధానంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఈరోజు ఈ ఫిష్ సంబంధించినట్టు కానీ ఇతరత్ర తయారీకి సంబంధించిన పచ్చళ్ళతోని ఆరోగ్యపరమైనటువంటి ప్రయోజనాలకు ఉంటాయని చెప్పారు. జింక్, విటమిన్ ఏ, ఒమేగా 3, కాల్షియం, మాంసాకృతకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఐరన్ లాంటివి శరీరానికి అవసరం ఉన్నటువంటివి కూడా. ఈ మధ్యలో అనేక ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు డాక్టర్లు చెప్పేటువంటి అంశం ప్రధానంగా ఈ నాన్ వెజ్లో చేపలు తీసుకోండి అని చెప్తా ఉంటారు. అంటే చేపలలో ఉండేటువంటి ఆరోగ్యకరమైనటువంటి విటమిన్స్ మన శరీరానికి అందాలని చెప్పని డాక్టర్లు చెప్తున్న సందర్భంలో, అంటే మంచి వాతావరణం ఈ మత్స్య పారిశ్రామిక రంగానికి వస్తున్నటువంటి సందర్భం.